హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఉలవచారుని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా టేస్టీగా ఇంట్లో మనం ఉలవచారు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామందికి ఉలవచారు అంటే చాలా ఇష్టంగా తింటారు. బట్ బయట తీసుకున్నప్పుడు టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చెప్తానండి. సో, ఉలవలు అనేటివి మనకు 2 రకాలుగా ఉంటాయన్నమాట. నేను తీసుకునిందైతే ఇలాంటి కలర్ ఉండే ఉలవలైతే తీసుకున్నాను. వీటిని నీట్‌గా మనం వాష్ చేసుకొని ఒక నైట్ అంతా కూడా నానపెట్టుకోవాలండి. ఇవి చాలా గట్టిగా ఉంటాయన్నమాట మనకు. చూసారు కదా ఎంత గట్టిగా ఉంటాయో. సో, వీటిని మనం నానబెట్టుకునేటప్పుడే ఒకటికి 2 సార్లు వాష్ చేసేసుకొని, ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటే కూడా తీసేసుకొని, ఇలా నిండా వాటర్ పోసైతే పక్కన పెట్టేసుకోవాలి. వీటిని మనము ఒక 5-6 గంటలైతే నానపెట్టుకోవాలనమాట. పొగులైనా సరే. కాబట్టి మార్నింగ్ చేసుకోవడానికైతే నైట్ నానపెట్టుకున్నామంటే బాగా నానిపోతాయి. సో, ఉదయం చూసేకల్లా చూడండి మనకైతే బౌల్ నిండా అయిపోయాయి. బాగా నానిపోయాయి కూడాను. ఇప్పుడు చూడండి ప్రెస్ చేస్తేనే పప్పు ఎలా బయటకొచ్చేస్తుందో అలా అయితే నానాలనమాట. సో, ఇలా బాగా నానిన తర్వాత దీన్ని కూడా ఒకసారి లేదా 2 సార్లయితే కడుక్కొనేసుకోవాలి నీట్‌గా. ఇక వీటినైతే మనం కుక్కర్‌లో పెట్టయితే కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి బాగా ఉడకాలి కదా! సో, వీటిలనైతే ఇందులో వేసేసుకొని ఒక 2 సార్లు నీట్‌గా కడిగేసుకొని వాటర్ అయితే ఏసేసాను. సో, ఎందుకు నేను ఇన్ని ఎక్కువేసానంటే, మా పిల్లలకి ఇలా బాయిల్ చేసినప్పుడు కొద్దిగా వాళ్ళకి సెపరేట్ చేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే, ఇందులో మనకు చికెన్, మటన్ కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్స్ అయితే ఉంటాయన్నమాట ఉలవల్లో. సో, అందుకని వాళ్ళకి హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! సో, అందుకని కొద్దిగా పిల్లలకైతే ఇచ్చేస్తాను. దీంట్లో నేనేమైతే వేయట్లేదండి. కొద్దిగా సాల్ట్ అనేది మాత్రమే వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని మనము ఒక 5-6 విజిల్స్ లేదా 10 విజిల్స్ పెట్టుకున్నామంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి. సో, ఇప్పుడు మనం ఇందాక దేంట్లో అయితే ఉలవలు నానపెట్టుకున్నామో, అదే బౌల్‌లోనే కొద్దిగా చింతపండు అనేది నానపెట్టుకోవాలి. ఎంత ఉలవ చారైనా కూడా చింతపండు అనేది లేకుండా రసం పెట్టలేము కదా! సో, అందుకని చింతపండుని తీసుకున్నాను. చూసారు కదా! నేనిక్కడ అంత నిమ్మకాయ కన్నా కొంచెం పెద్ద సైజులో చింతపండు తీసుకొనైతే నానపెట్టేసుకున్నాను. సో, ఇది కూడా మనకు అట్‌లీస్ట్ ఒక 1 అవరు చింతపండు నానితే సరిపోతుంది. అది అక్కడ కుక్ అయ్యే లోపల ఇక్కడ చింతపండయితే మనకు ఇదైపోతుందనమాట, నానిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ అయితే పెట్టేసాము. ఇది ఒక 10 విజిల్స్ వచ్చే వరకైతే కుక్ చేసేసుకుంటాను నేను. అంటే ఈ సెక్షన్ అంతా లేడీస్ చూసుకుంటారు కదా. మాది మనకది కుక్ అవుతున్న టైంలోనే మనమైతే ఇక జీలకర్రకి ప్రిపేర్ చేసుకుందాం అనమాట. రసంలోకి పౌడర్ కావాలి కదా! సో, దీనికైతే నేను ఎండు మిరపకాయలు ఒక 6-7 అయితే తీసుకున్నాను. అందులోనే కొద్దిగా జీలకర్ర, అలాగే మిరియాలైతే చూడండి కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను. ఎందుకంటే మనకు ఉలవచారులో మిరియాలు, జీలకర్ర అనేటివి కొంచెం ఎక్కువ వేసుకున్న ఘాటుగా బావుంటుందనమాట. సో, వీటితో పాటు కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేస్తున్నాను. మనం కొత్తిమీర, కరివేపాకు, పచ్చెనగపప్పు, సో, ఇవన్నీ కూడా రసంలో ఇలా మనం పొడి చేసుకునేటప్పుడు వేసుకుంటే మనకు ఉలవచారు అనేటివి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక తెల్లగడ్డలైతే కొన్నిటిని పాయల్లాగా చేసి ఇందులో అయితే వేసేసుకున్నాను. సో, ఇవన్నీ వేసేసుకొని మిక్సీలో అయితే మనం పౌడర్ లాగా చేసేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాదండి. కొంచెం కచ్చా పచ్చాగానే దంచుకోవాలి. చూసారు కదా! ఈలాగా ఉంటే అయితే సరిపోతుంది. నేనిక్కడ మిరపకాయలు కూడా ఎక్కువగా నలగనివ్వకుండా తీసుకున్నాను. ఎందుకంటే రసంలో మనకు మిరపకాయలు అలా తేలుతూ ఉంటే బావుంటాయన్నమాట. సో, ఇక్కడైతే మనకు ఉలవలు కుక్ అయిపోయాయి. బాగా ఉడికిపోయాయండి. సో, చూసారు కదా! నేనైతే ఇక్కడ ఒక 7-8 విజిల్స్ అయితే పెట్టాను. ఇప్పుడు ఈ వాటర్‌నైతే నేను సెపరేట్ చేస్తున్నాను. ఉలవలు ఉడకపెట్టిన తర్వాత వచ్చే వాటర్‌ని సెపరేట్ చేశాను. ఇక వీటిలల్లో కొన్నైతే చూసారు కదా! ఎంత మెత్తగా అయితే కుక్ అయిపోయాయో. వీటిలల్లో కొన్నిటినైతే పక్కన తీసి పెట్టేశాను పిల్లల కోసము. ఇలాగా కొద్దిగా మాత్రమే ఇలా మనం పప్పు రుద్దుకునే కర్రతోటి బాగా రుద్దేసుకున్నాను. పప్పులాగా స్మాష్ చేసేసుకున్నాననమాట. వాటి నుంచి వచ్చిన వాటర్‌ని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇక దాంతో పాటు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా! దాని నుంచి ఇలా గుజ్జు నుంచి రసం తీసుకొని, ఆ ఉలవలు తీసిన వాటర్‌లోనే ఈ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో, పులుపు అనేది కొద్దిగా తినేవాళ్ళు అంటే చింతపండు అనేది ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. లేదు మేము పులుపు తక్కువ తింటాము అనుకునే వాళ్ళైతే నేను చెప్పిన విధంగా పులుపైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే ఇందులోకే సాల్ట్ కూడా యాడ్ చేసేయాలండి. సో, సాల్టు, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మనం కలిపైతే పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఇందులో మనకు చింతపండు రసము, ఉలవల నుంచి వచ్చిన వాటరు, అలాగే చూడండి ఇవి కూడా మనకు చాలా చిక్కగా అనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తుంది కదా! లేదు కొంచెం పలసగా కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇందులోకైతే 2 ఎర్రటి టమోటాలు తీసుకున్నాను. ఎందుకంటే తొందరగా అది మనకు కుక్ అవ్వాలి కాబట్టి.
ఇప్పుడు మనం ఏదైతే ఉలవలు ఉడకపెట్టుకున్నామో అదే కుక్కర్‌లోనే రసం చేసుకుంటున్నాను. సో, మనకు అది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కింది అనే టైంలో కొద్దిగా కరివేపాకు, ఫస్ట్ టమోటాలు వేసేస్తున్నానండి. ఎందుకంటే టమోటాలు కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆయిల్‌లోనే. సో, ఇవి ఆల్రెడీ ఎర్రగా పండున్నాయి కాబట్టి వేసిన ఒక 5 నిమిషాలకే మనకు బాగా లోపల బాగా ఉడికిపోయిందనమాట. సో, ఇవి మరీ మెత్తగా కాదు, కొద్దిగా వాడింది టమోటా అనే టైంలోనే మనము పక్కన ఇంతకుముందు నూరి పెట్టుకున్నాం కదా జీలకర్ర, అలాగే అది పొడి అంతా కూడా అదైతే ఇందులో వేసేయాలి. సో, చూసారు కదా, ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను. మొత్తం వేసేసుకొని అయితే కలిపేసుకోవాలండి. ఇక్కడ కొంతమంది పచ్చిమిరపకాయ వేసుకుంటారు, అది ఆప్షనల్, వాళ్ళ ఇష్టం అనమాట. సో, ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా, ఆయిల్ ఇలా పైన తేలేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అయితే బాగా కలిపేసుకున్నాను. ఈ మసాలా అంతా కూడా మనకు బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఇలా ఆయిల్లోనే కలుపుతూ ఉండాలి. సో, ఈ టమాటాలు కూడా మనకు బాగా స్మాష్ అయ్యేలాగా గెంటితో ఇట్లా అదుముకున్నామంటే తొందరగా దాంట్లో నలిగిపోతాయన్నమాట. సో, ఇలా మనకు అడుగు కూడా అంటిపోకుండా నీట్‌గా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయింది అన్నప్పుడు మనము ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉలవల నుంచి వచ్చిన రసము, చింతపండు రసం కలిపి, సో, అదైతే ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక ఇందులో నేను ఏమి కూడా యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీ దగ్గర ఇంగువ ఉంది అనుకుంటే తిరగబాతులో కొద్దిగా ఇంగువ అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక అందు నుంచి తీసిన ఉలవల రసం అయితే ఇందులో వేసేసానమాట. వేసేసుకొని నీట్‌గా కలిపేసుకోవాలి. కారం అనేది చూసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఫైనల్లీ మనకైతే ఇక్కడ రసం రెడీ అయిపోయాయి. ఇక ఇవి బుడగలు వచ్చేంత వరకు అయితే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. సాల్ట్ ఏమన్నా సరిపోలేదంటే కూడా ఇప్పుడే చూసైతే యాడ్ చేసుకోండి, లేదు తర్వాత అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, మొత్తం కలిపేసి పక్కన పెట్టేశాను. ఇది లో ఫ్లేమ్‌లోనే కుక్ అవుతూ ఉంది. సో, ఇది పైన బుడగలు వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. లేదు ఇది తెల్లతది బాగా, మనం ఎక్కువగా బాయిల్ అవుతుందనమాట, ఎక్కువసేపు పెట్టామంటే అప్పటి వరకైనా పెట్టుకోవచ్చు అనమాట. సో, నేను పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఎందుకంటే రసంలో కొత్తిమీర ఎంత ఎక్కువకేస్తే మనకు ఉలవచారు అనేది అంత బాగుంటుంది. సో, మనం ఇక్కడైతే పైన క్యాప్ కూడా క్లోజ్ చేయనక్కర్లేదండి, మనం చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా అయితే బురుగులు ఉన్నప్పుడే కొంతమంది ఆపేసుకుంటారు, కొంతమంది బాగా బాయిల్ అయ్యేంత వరకు అయితే పెట్టుకుంటారు, అది మన ఇష్టం అనమాట. నాకైతే ఇలా పైన బురుగు వచ్చిన తర్వాత ఆపేస్తే అదొక రకం టేస్ట్ ఉంటుంది, అదేగా అది బాయిల్ అయిన తర్వాత ఆపితే అదొక రకం టేస్ట్ ఉంటుందన్నమాట. సో, ఇలా ఉన్నప్పుడే నేనైతే గ్యాస్ కట్టేశాను. సో, ఫైనల్గా మనకు ఎంతో టేస్టీగా ఉలవచారు అనేటివి రెడీ అయిపోయాయి. ఈ ఉలవచారుని మా ఇంట్లో చాలా ఫేవరెట్ అండి. కనీసం వారంలో ఒక్కసారిగానే చేయమంటుంటారు. సో, మనం కుదిరినప్పుడే చేస్తాం కదా, వాళ్ళు అడిగినప్పుడల్లా మనకు చేయడానికి అవ్వదు, మనం అనుకున్నప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాం. ఇక ఫైనల్గా దీన్నైతే ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఇది తొందరగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో, ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.